మనకి 'ప్రశాంత్ నీల్' అనగానే గుర్తొచ్చేది 'సలారు', 'కేజీఎఫ్' మూవీలు. 'సలార్' సినిమా రికార్డుల్ని 'ఎన్టీఆర్ డ్రాగన్' సినిమా బద్దలు కొట్టే అవకాశం ఉందా? హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఈ వీడియో 'ప్రశాంత్ నీల్' వరకు వెళ్తుంది. ఆయన మీ కామెంట్స్ చదువుతారు. కనీసం 1000 కామెంట్లేయండి. 'సలార్' రికార్డ్స్‌ని 'డ్రాగన్' సినిమా ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. అంత సీన్ లేదు. రెండిట్లో ఒక్కటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. అంత సీన్ లేదు. 'సలార్' రికార్డ్స్‌ని 'డ్రాగన్' సినిమా ఖచ్చితంగా బద్దలు కొడుతుంది. అంత సీన్ లేదు. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 'ప్రశాంత్ నీల్' దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి 'డ్రాగన్' సినిమా చుట్టూ ఇండస్ట్రీలోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు, నెక్స్ట్ లెవెల్ అంచనాలు అయితే ఉన్నాయి. సాధారణంగా 'ప్రశాంత్ నీల్' సినిమాలంటేనే ఒక విభిన్నమైనటువంటి టేకింగ్, భారీతనం, ఒక ప్రత్యేకమైనటువంటి డార్క్ కలర్ ప్యాలెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. 'ఉగ్రము', 'కేజీఎఫ్', 'సలార్' ఇలాంటి సినిమాల్లో ఆయన చూపించినటువంటి చీకటి ప్రపంచం ఒక ట్రెండ్‌గా మారిపోయింది కంప్లీట్‌గా. అయితే ఈ 'డ్రాగన్' సినిమాతో పూర్తిగా తన పందాన్ని తను మార్చుకోబోతున్నాడా అనేది అర్థమవుతుంది. ఈ సినిమా కథా నేపథ్యం కూడా చాలా పెద్దదిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఒక అత్యంత లాభదాయకమైనటువంటి వ్యాపారాన్ని వదిలేశారని, దాన్ని దక్కించుకోవడానికి జరిగే యుద్ధాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది అనేది మనకి టీజర్ చూసినప్పుడు అర్థమైంది. ముఖ్యంగా ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ ఈ 2 కంపెనీల మధ్య జరిగేటువంటి ఘర్షణలు ఈ సినిమాలో ప్రధాన అంశంగా ఉండబోతున్నాయి అంటున్నారు. చరిత్రకు సంబంధించినటువంటి కథ కాబట్టి ఈ సినిమా కూడా పూర్తిగా నలుపు, చీకటిమయంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్ ఉందన్నమాట. సినిమా మేకింగ్‌లో సరికొత్త మార్పులు చూపిస్తున్నారు. 'ప్రశాంత్ నీల్' ఫస్ట్ టైము ఒక కొత్త ప్రయోగానికి తెరలేపుతున్నాడని తెలుస్తుంది. గత సినిమాల్లో కథలో వేరు వేరు ఫేజ్‌లో ఉన్నప్పటికీ విజువల్స్ పరంగా ఒకే రకమైనటువంటి డార్క్ మోడ్‌ని కొనసాగించాడు 'ప్రశాంత్ నీల్.' ఈసారి మాత్రం 2 డిఫరెంట్ ఫేజెస్‌ని డిఫరెంట్ కలర్స్‌లో చూపించబోతున్నాడని తెలుస్తుంది లీనియర్‌గా. ఒక ఫేజ్ ఎప్పటిలాగానే ఆయన మార్క్ డార్క్ థీమ్‌తో, విపరీతమైనటువంటి ఇంటెన్సిటీతో ఆ ఫేజ్ తాగుతూ ఉంటుంది. కానీ రెండో ఫేజ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా కంప్లీట్ కలర్ ప్యాలెట్స్‌తో నార్మల్ కమర్షియల్ సినిమాల్లో ఉండేలాగా ఉండబోతోంది అంటున్నారు. సో 'ప్రశాంత్ నీల్' కెరీర్‌లోనే ఇలాంటి కలర్‌ఫుల్ విజువల్స్‌ను ఉపయోగించడం ఇదే మొట్టమొదటిసారి అవ్వబోతోందా అనే ప్రశ్న వస్తుంది. గతంలో ఆయన సినిమాల్లో ఉండేటువంటి విపరీతమైన చీకటి వల్ల కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళకి విజువల్స్ అసలు స్పష్టంగా అర్థం కూడా కాకుండా ఇబ్బంది పడేవారు అంటున్నారు. కానీ ఈ సరికొత్త మార్పు వల్ల చాలా భాగాన్ని వాళ్ళు కూడా చాలా వరకు ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనే డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ 2 వేరు వేరు లుక్స్‌లో కనిపించబోతున్నాడు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ న్యూస్. అందులో ఒక లుక్ కోసం ఎన్టీఆర్ చాలా శ్రమించి బరువు తగ్గాడు అని చెప్తున్నారు. దాదాపు 3-4 నెలల పాటు కఠినమైన డెడికేషన్‌తో వెయిట్ లాస్ అవ్వడం వల్లే ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది. సో సినిమాలో ఒకానొక దశలో ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ లాంటి సీన్స్ కూడా ఉంటాయి అనేటువంటి భారీ ప్రచారం అయితే నడుస్తుంది. సో 'సలార్' తర్వాత 'సలార్ 2'కి చాలా గ్యాప్ రావడంతో ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని పటాలెక్కించాడు, అదే 'డ్రాగన్'. సో ప్రభాస్ తన ఇతర సినిమా కమిట్మెంట్ల వల్ల బిజీగా ఉండడం వల్ల వచ్చినటువంటి ఈ గ్యాప్‌ని 'డ్రాగన్' కోసం చాలా ప్లాన్డ్‌గా ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రశాంత్ నీల్.